అమరావతికి రూపు మారిపోబోతోంది. ఇవాళ ఉన్న విజువల్స్ తీసి పెట్టుకోండి. ఒక 5 ఏళ్ల తర్వాతన ఆ రూపు ఉండకపోవచ్చు. ఆ పొలాలు, ఆ ఎండినవి, ఆ పని చేస్తున్నటువంటి ఇవన్నీ సరే తెలుగుదేశం ఎట్లాగ దగ్గర పెట్టుకుంటుంది. ఒక మోడర్నైజేషన్ కాన్సెప్ట్ని చూడాలనుకునేవాళ్ళు మన కళ్ళ ఎదురుగుండా ఇప్పుడు చూసుకుంటే రూపు మారుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎడ్యుకేషన్ హబ్ సిస్టంలో మాత్రం ఒకటి ఈ కొత్తగా రోడ్లు అది వేస్తారు, ఆ డెవలప్మెంట్ ఆ ఆస్పెక్ట్ ఉంటుంది. మరొకటి బహుళ అంతస్తుల భవనాలు వస్తాయి, లైక్ అదొక గొప్పగా కనబడుతుంది. ఇప్పుడు బిట్స్ పిలానీ రాబోతుంది. ఇప్పటికే విట్టు, ఎస్ఆర్ఎం లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలు రావడమే కాకుండా బిట్స్ పిలానీ తాజాగా బిర్లా ప్రకటించేశారు, వాళ్ళే కదా నడిపేది. ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఇక్కడ పెట్టాలి, బిట్స్ పిలానీని పెట్టాలన్నట్టు. మొదట్లో 7,000, టోటల్గా 26,000 2027 కల్లా ప్రారంభ దశను సెట్ చేసుకుని ఆ పైన దశల వారీగా తీసుకెళ్లేటట్టు అద్భుతమైనటువంటి ప్లానింగ్తో, ఆర్కిటెక్చర్తో రాబోతున్నారు. అమరావతి ఇది పూర్తయితే, ఇవన్నీ పూర్తయితే మాత్రం రూపురేఖలు అద్భుతంగా మారుతాయి అంటలో అతిశక్తి ఏం లేదు.